ఈ రోమపత్రిక 6:23 మనం గమనించినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. మనుషులు శిక్షించ అవసరం లేదు. ఏమండి, మేము చూసామండి తప్పు చేస్తే, మేము చూసామండి అందుకని మేము రాళ్లతో కొడుతున్నామని అంటేనే యేసుప్రభు వారు ఊరుకోలేదు. ఎందుకని? రేపు వాళ్ళకి తీర్పు ఉందండి, వాళ్ళకి శిక్ష ఉందండి. దానివల్ల వాళ్ళకి ఆయుష్కాలం తగ్గిపోతుంది. మీరు కొత్తగా శిక్షించాల్సిన పని లేదు అంటుంది బైబిల్. మేము కళ్ళతో చూసామండి, మేము చెవులారా విన్నామండి, ఆయన తప్పుగా మాట్లాడాడండి, తప్పుగా ప్రవర్తించాడండి, దురుసుగా ప్రవర్తించాడండి, ఆయన తప్పు చేయటం మేము చూసామండి, పాపం చేయటం మేము చూసామండి అని చాలామంది అనేక వారి పైన నిందలు వేస్తూ ఉంటారు. పురుషులు స్త్రీల మీద వేస్తారు, స్త్రీలేమో పురుషుల మీద వేస్తారు, భార్య ఏమో భర్త మీద వేస్తుంది, భర్త ఏమో భార్య మీద వేయటము, అలా వీళ్ళేమో బయట వాళ్ళ మీద వేయటము, పిల్లల మీద వేయటము, లేకపోతే పిల్లలు ఇంకొకళ్ళ మీద వేయటము, నిందలు వేయటం అనేది ఇది కరెక్ట్ కాదు అంటుంది బైబిల్. ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలు వేసుకోవటానికి ఇది సమయం కాదే. ఎందుకని? ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఏమంటుంది బైబిల్, వాళ్ళకి మరణం ఉన్నది. నీవు కొత్తగా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టవసరం లేదు, నువ్వు కొత్తగా తీసుకెళ్ళి పంచాయతీలు పాలు చేయవసరం లేదు, నువ్వు కొత్తగా తీసుకెళ్ళి కోర్టుకు తీసుకెళ్ళవసరం లేదు, నువ్వు కొత్తగా తీసుకెళ్ళి నువ్వేమి సరసాల్లో వేయాల్సిన పని లేదు. దేవుడే వాళ్ళకి ఇక్కడ శిక్ష ఇచ్చినట్లుగా ఉన్నది. మనం గమనించాలి. రోమపత్రిక 1:32 మనం గమనించినట్లుగా అయితే, 32 మనం చదివినట్లుగైతే బైబిలే మనకు అన్ని విషయాలు మనకు తెలియపరుస్తుంది. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఏమండి, చాలా జాగ్రత్తగా న్యాయాన్ని చూస్తున్నాడు దేవుడు, అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు శిక్షించాల్సిన పని నీకు లేదు, మనం కాదు శిక్షించడానికి. ఏమండి, పైన ఆయన చూస్తున్నాడు, ఆయన శిక్షిస్తాడు. ఏమండి, మనం అందరం కూడా, ఎందుకంటే దురాశ నిత్య మరణమునకు నడిపించును. మనిషికి దురాశ ఉంటుంది, ఒక్కొక్కరికి దురాశ ఉంటుంది. ఆ దురాశను గురించి కూడా చెబుతాడు యాకోబు గారు మాట్లాడితే బైబిల్లో. దురాశను గురించి కూడా చెబుతాడు యాకోబు గారు. ఏం మాట్లాడుతున్నాడో మనం బైబిల్లో చూస్తే 1వ అధ్యాయము 14-15 మనం చదివినట్లుగైతే అక్కడ మన క్లియర్గా కనపడితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరల కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఇంకా మనం ఎందుకండి శిక్షించటము? మనం పరిశీలన చేయండి. ఏమండి, అతనికి మనుషులకి దురాశ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది అంటుంది బైబిల్ ఇక్కడ. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపము పరిపక్వమై మరణమును కంటది. అది మనం గమనించాల్సింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఉన్నది. నీవు శిక్షించాలి, నేను శిక్షించాలి. అతను తప్పు చేశాను, నువ్వు చూసావు, నేను చూశాను, నా కళ్ళతో నేను చూశానండి, నా చెవులారా నేను విన్నానండి. ఆయన తప్పుగా మాట్లాడుతూ నా చెవులతో నేను విన్నానండి, దురుసుగా ప్రవర్తించాడండి, తప్పుగానే అభ్యాసం చేశాడండి, చేతులు వేశాడండి అని ఏమన్నాడు? చేతుకి చెయ్య నేను చూస్తా, కన్నుకు కన్నుని నేను చూస్తా. మీరు శిక్షించాల్సిన పని లేదు, అది నా పని. ఇక్కడేమన్నాడు? దురాశలు. అసలు ఇది మీ మనుషులు చూడరు, దురాలోచనలు మీరు చూస్తారా? దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడంట. దాన్ని కూడా ఎతటి వారి పైన నీవు దురాశ చేస్తే అదేం చేస్తుందంట? గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మరణంలోనికి వెళ్ళిపోతాడు. మనం గమనించాలి, మనం పరిశీలన చేయాలి.
పరిశోధించిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా గమనించినట్లుగైతే బైబిల్ మనకి ఏం చెబుతున్నది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినట్లుగైతే, గమనించినట్లుగైతే, పరిశోధించినట్లుగైతే ప్రతి ఒక్క దేవుని బిడ్డలం కూడా 20వ అధ్యాయములో మరణమును మృతుల లోకమును చూడండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ అగ్నిగుండము ఎలాంటిదంట? రెండవ మరణము. ఎవని పేరైనను ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివినట్లుగైతే ఏమనుంది? పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులు అందరూ అగ్నిగుండములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు దేవుని సువార్తను ప్రకటించే దాంట్లో పిరికివాడుగా ఉంటే, పిరికితనం అంటే దేవుని సువార్తను ప్రకటించాలనుకో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, వీళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, నాకు ఎందుకు వచ్చింది వామ్ము అని చాలామంది పిరికితనంగా ఉంటారు. మరి రూపాయి సంపాదించుకోవటంలో, ఒకరిని మోసగించటంలో, ఒకరిని దగాపరచటంలో పిరికితనం ఎందుకు లేదండి? అప్పుడు ఉండదు. రూపాయి దాన్ని తీసుకొచ్చి 10 రూపాయలకు అమ్మే దాంట్లో అప్పుడు పిరికితనం లేదా? అప్పుడు భయం లేదా? సువార్తను ప్రకటించడానికి అయితే నీకు పిరికితనమా? చెప్పండి. ఒక అబద్ధం ఆడటానికి నీ పిరికితనం లేదే? ఒక మనిషిని మోసగించటంలో పిరికితనం లేదే? ఏమన్నాడు? అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను అభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులు అందరూ అగ్నిగుండములతో మండి అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా. మనం శిక్షించాల్సిన పని లేదు, ఎవరిని కూడా మనం శిక్షించాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడు, ఆయనే ఖండిస్తాడు, ఆయనే గద్దిస్తాడు. దానిని బట్టే, ఎందుకంటే ఆయన వేస్తాడు శిక్ష. నువ్వే వేద్దాం అనుకుంటే ఎలా అండి శిక్షని? నువ్వే అమలు పరిచేద్దామని అనుకుంటే ఎలా అండి? నువ్వు కాదు అమలు పరిచేది, దేవుడు ఉన్నాడు ప్రతిదానికి. నేనే తీసుకెళ్ళామండి, న్యాయాన్ని నేను కాపాడుతానండి, నీతిని నేను కాపాడుతానండి, అవినీతిని నేను ఖండిస్తానండి, నేను బుద్ధి చెబుతానండి, నేను స్టేషన్కి పెడతానండి, నేను పేపర్లు వేపిస్తానండి, నేనే సోషల్ మీడియానండి, సమాజానికి అప్పగిస్తానండి. ఏంటి నువ్వు అప్పగించేది? నేను అప్పగించేది ఏంటిదండి? దేవుని పైన ఆయన ఉన్నాడు, అన్నింటిని చూస్తున్నాడు. సోషల్ మీడియాని చూస్తున్నాడు, నిన్ను నన్ను సమస్తమును చూస్తున్నాడు. ఎవరికి ఏ శిక్ష చేయాలో వాళ్ళందరికీ వేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లుగా అయితే 25వ అధ్యాయము, ఎందుకంటే అది నిత్యమైన శిక్ష దేవుడు వేస్తాడు. నువ్వేమేస్తావు వేస్తే? చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం నుంచి మనం చదివినట్లుగా అయితే బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని బిడ్డలమైన వాళ్ళు, అమ్మా, అప్పుడు ఆయన ఎడమ వైపున అందరు, ఎందుకంటే మనం గమనించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అందరం కూడా గమనించాలి, పరిశీలన చేయాలి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని ఏమండి వాని దూతలకును స్థిరపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, ఎందుకంటే మీరు ఏది కూడా చేసే మనుషులు కాదు. ఎందుకంటే 46వ వచనంలో అంటారు, మీరు నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ప్రియ సహోదరి, దేవుని యొక్క మాటలను వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, పరిశీలన చేయండి. ఈ మాటలు చెప్పేటప్పుడు మాటలు వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా గమనించాలి, ఈ మాటలను పరిశీలన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మరణము యొక్క బలము కలిగిన సాతాను నశింపు చేయటానికి ఈ లోకానికి వచ్చింది. ప్రతి ఒక్క ఆత్మను నశింప చేయాలనే ఈ లోకానికి వచ్చింది.
మరలా మనం కూడా నశింపు చేద్దామని మనం కూడా చూస్తే ఎట్లా అండి? మనుషులను కూడా దేశించుకోవటం, మనుషులు కూడా శిక్షించుకోవటం. ఆడికి వెళ్ళిన జడ్జి శిక్షించిన మనుషుడే, మనకు మనమే శిక్షించుకోవటం, మనకు మనమే. ఏమండి, దేవుడు అంటాడు, మనుషులను మనుషులుగా ప్రేమించండి అయ్యా, మనుషులుగా ఆదరించండి అయ్యా. ఆదరణ చూపించండి, జాలిని చూపించండి, కనికరాన్ని చూపించండి. అంతేగాని ద్వేషాన్ని చూపించొద్దు, మచ్చరాన్ని చూపించొద్దు, కలహం పెట్టొద్దు, మనిషిని మీరే శిక్షించొద్దు. ఇక్కడ మీరే శిక్షిస్తే రేపొద్దున కూడా వాళ్ళు శిక్షకి అర్హులే. చదువు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. అదండి ఇది రెండవ. నువ్వు చేయాల్సింది అది. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమింపవాలని దేవుని వాక్యం చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రేమించుకోకుండా ఎవరికి అప్పగిద్దామని ఎంతసేపు లోకానికి అప్పగిద్దామని. అదే సోషల్ మీడియాలో అప్పగిస్తా, ఖండిస్తా, బుద్ధి చెబుతా, పెద్ద లాల చదువుకుని మనం చేసేది అదే. ఎక్కువగా చదువుకున్నాం, ఎక్కువ జ్ఞానం ఎక్కువైపోయినాక ఏం చేస్తున్నాం? మనుషుల్ని కొట్టుకుని తింటున్నాం. అది దేవుని పని, మనం చేసే పని కాదు. మనం అలాంటి పనులు మనం చేయకూడదు. ప్రభునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు మనం చేయకూడదు అంటుంది బైబిల్. మనం చేసే పని కాదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా గమనిస్తున్నట్టు వారందరూ కూడా పరిశీలన చేయండి, పరిశోధించండి. అందరూ కూడా ఈ మాటలను ఎవరైతే ఈ రాత్రికాల సమయం ముందు విని ఉన్నారో, ఎందుకంటే బైబిల్ ఒక మాట చెబుతుంది మనకి. యెషయా గ్రంథములో 59వ అధ్యాయం మొదట చూడండి. అక్కడ ఎందుకంటే పాపం మూలంగా దేవుని నుండి వేరుపరచబడుట, అనగా దేవునితో సావాసము కోల్పోవుట. చదవాలం 59వ అధ్యాయం యెషయా గ్రంథం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, దేవుని హస్తమేమి కొరసగాల, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవులేమి మందం కాల. మీ దోషములు మీకును మీ దోషములు. ఎందుకంటే మనుషులు పట్టించుకుని, మనుషులు తీసుకెళ్లి తీర్పులు తీర్చడానికి, మనుషులు తీసుకెళ్ళి కోర్టులకు అప్పగించడానికి, చెరసాల్లో వేయటానికి దేవుడేమన్నా చూస్తలేదా? లేకపోతే చెవులతో వినట్లేదా? ఆయన చెవులేమి మందం కాలా. ఎందుకని చదవాలి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎందుకని అడ్డంగా ఉన్నాయి? దేవుడు మీకు కనపడటానికి లేదు. మనం అంతా చదువుకున్న, అంత జ్ఞానులు అయినా దేవుడు ఏం చేస్తాడు అన్నది మనకు తెలియట్లేదంటే మన దోషాలు మనకు అడ్డంగా ఉన్నాయి. అందుకని ఈ వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం, దేవుని మనం చూడలేకపోతున్నాం. దేవునికి ముందు మనం దూరంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళది నేను చూశాను, వీళ్ళది నేను చూశాను. నీ తప్పును నువ్వు చూసుకోలేవు, నీ వీపుని నువ్వు చూసుకోలేవు. అది బైబిల్ మనకు నేర్పుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఈ రాత్రికాల సమయంలో. ఎందుకంటే దేవుడు మనకు చెప్పినట్టు మాటను మన ఎఫెసీయులు రాసిన పత్రికను మనం చదివినట్లుగా అయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినట్లుగా అయితే, బైబిల్ మనం చూడాలి జాగ్రత్తగా చదువుకుంటూ. ప్రభునందు విశ్వాసం కలిగినట్టు వాళ్ళందరం కూడా బైబిల్ మీద మీ మనస్సును ఉంచండి, బైబిల్ని మీరు చదవండి. ఎందుకంటే బైబిల్లో ప్రతి విషయం దేవుడు మన కోసం రాశాడు. మీ అపరాధములను చేతను, పాపములను చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రచండ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క చిత్తం ప్రకారం, దేవుని మాట ప్రకారము ప్రతి మనిషి నడుచుకుంటేనే అతడు నీతిమంతుడవుతాడు. నీతిని బట్టి తీర్పు దేవుని దగ్గర తీర్చబడి పరలోకానికి వెళ్ళగలుగుతాడు. అంతేగాని నీవు పోతనువుగా ఇప్పుడు అతన్ని శిక్షిస్తావు, అతని తప్పును నువ్వేదో సోషల్ మీడియాలో తీసుకెళ్ళి పెడతావు, అతను తీసుకెళ్ళి తీర్పు తీరుస్తావు, పంచాయతీలు పెడతావు, లేకపోతే స్టేషన్కి తీసుకెళ్తావు, లేకపోతే కోర్టుకి తీసుకెళ్తావు, లేకపోతే సరసాల్లో ఇప్పిస్తావు, లేకపోతే ఉరి తీపిస్తావు. కానీ అప్పుడు ఎవరు తప్పులోకి వెళ్తున్నారు? ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ గొయ్య వాళ్ళే తీసుకున్నట్టు అంటుంది బైబిల్. ఎవరినో శిక్షిద్దామని,
ఎవరినో ఖండిద్దామని, ఎవరికో బుద్ధి చెబుదామని, దేవుడు చేసే పని నువ్వు చేద్దామని నువ్వు అనుకుంటే దేవుడు చూస్తలేదు, దేవుడు వింటలేదని నువ్వు ఆ పని నువ్వు చేస్తానంటే నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడిపోతున్నావు అంటుంది బైబిల్. నేను కాదండి. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరికో తీస్తున్నావు గొయ్య, ఆ గోతులో ఎవరు పడతారు? ఎవరైతే ఎతటి వారికి గొయ్యి తీస్తున్నారో ఆ గోతులో వాళ్ళే పడిపోతారని బైబిల్ మనకి ఈ రాత్రికాల సమయంలో అదండి. ఎందుకంటే ముందు నువ్వేం చేయాలంట? నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసుని, ఏమండి, ఎతటి వారిది నలుసే నీ కంట్లో ఉంది. అసలు దూలం ఎక్కడుందంట? అసలు దూలం ఎక్కడుంది? నీ కంట్లో ఉంది. నీ కంట్లోది నువ్వు తీసుకోలేవు, కానీ ఎతటి వారిది నలుసును తీద్దామని ప్రయత్నిస్తూ ఉంటావు. ఎల్ఎల్బీలు చదువుకొని, ఏమండి, ఎంతెంత పెద్ద పెద్ద చదువులు మనం చదువుకొని, ఏమండి, జ్ఞానులం అయిపోయాం. జ్ఞానులమా అజ్ఞానులం అయిపోయామా? అనేకులకు మనం తీర్పు తీర్చి వాళ్ళ అవినీతిని మేము ఖండించామండి, వాళ్ళ అవినీతిని శిక్షించామండి, వాళ్ళ అవినీతిని బట్టి మేము కోర్టుకు అప్పగించామండి, వాళ్ళ అవినీతిని బట్టి మేము శిక్షించామండి, సరసాలు వేపించామండి, ఉరి తీపించామండి, యావజ్జీర శిక్ష వేపించామండి అని ఇక్కడ సంతోషపడవచ్చేమో నువ్వు చదువుకుని నీ చదువును బట్టి, నువ్వు వేసుకున్న కోర్టును బట్టి. ప్రియ సహోదరుడు, కానీ నువ్వు ఏ తీర్పు అయితే తీరుస్తున్నావో రేపు నీకు లేకోకుండా పోతాయి. నువ్వు తీసుకున్న గోతులోనికి నువ్వు వెళ్ళిపోకూడదని దేవుడు ఈ మంచి మాటలు మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. వద్దు నాన్న, మీకొద్దు ఆ పని, నా పని. ఏ పని? శిక్షించే పని మనుషులది కాదు. ఎవరిది? దేవునిది. శిక్షించే పని ఎవరిదంట? అది దేవుని పని. నువ్వు కాదు శిక్షించాల్సింది. ఎందుకంటే పాపులు వారి యొక్క అపరాధముల చేత మృతులయ్యిరి. వాళ్ళు చనిపోతారు వాళ్ళ పాపను బట్టి వాళ్ళే. కొలసీల పత్రిక అంటది, కొలసీల పత్రికలో 2వ అధ్యాయములో 13 మనం చూస్తే 13, 14, 15 వచనాల్లో మనం చూస్తే వాళ్ళ పాప మరియు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమైనట్టు వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ఈ మాటలను. ఎందుకంటే 2వ అధ్యాయం 13 వచనంలో మనం చూస్తే ఏమన్నది? మరియు అపరాధములను వలను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సాహముతో వాటిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచును. దేవునికి స్తోత్రం. మీరు కొత్తగా మీరేమి శిక్షించొద్దు. వారి పాప యేసు ప్రభువారు ఎందుకు కార్చాడండి రక్తము? ఆయన ఎందుకు వేశారండి సిలువ? ఆయన ఎందుకండి పాపం ఏమండి మనందరి కొరకే ప్రాణత్యాగం చేసింది. మన పాపాల కోసమే ఆయన ప్రాయశ్చిత్తాన్ని చేసింది. దాన్ని వ్యర్థపరచొద్దు. మీరందరూ మీరు ఏమండి అనేకులకి మీరు శిక్షించొద్దు. అది దేవుడు రేపొద్దున ఆయన చూసుకుంటాడు. అది నా పని. మీరు అనవసరంగా మీ జీవితాలని మీరు పాడు చేసుకోవద్దు. బైబిల్ ఏమని చెబుతుందంటే మీ జీవితాలని మీరు పాడు చేసుకోవద్దు. ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ కూడా మీ జీవితాలని మీరు పాడు చేసుకోకోకుండా మీరు చూసుకోండి. దేవుని మాటలు ఈ రాత్రికాల సమయంలో విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించినట్లుగా అయితే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది అంటే, వాళ్ళు శరీరంగా బ్రతికారనుకో వాళ్ళకి ఏం చేసిద్ది? శరీరానుసారమైన మనసు మరణానికి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కగా మనకు బైబిల్ చెప్పింది అనమాట. రోమపత్రిక మనం చదివితే ఏమనుంది అక్కడ బైబిల్లో? శరీరానుసారమైన మనసు మరణానికి త్రోవ తీస్తుంది కదా. మరి వాళ్ళు శరీరానుసారంగా జీవించారనుకో, శరీరానుసారంగా బ్రతికారనుకోండి, ఇక వాళ్ళ పని దేవుడు చూస్తాడు రేపొద్దున. మీరు శిక్షించాలని, మీరేదో చేయాలని మీరెందుకు ప్రయాసపడతావు? శరీరానుసారులు శరీరం మీద మనసుందురు, ఏమండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదే మనసుందురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని బైబిల్ మనకి కేటాయించి చక్కగా
తెలియపరిచాడు దేవుడు. ఈ మాటలు మన కొరకు ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ